చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ, సంఘ సభ్యులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలలో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు లేవియా కాండం నుండి అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ది యానిమల్స్ అండ్ ద బర్డ్స్ విచ్ ఆర్ సపరేటెడ్ ఫర్ ది బర్న్ట్ ఆఫరింగ్. దహన బలి అర్పించడానికి ప్రత్యేకించబడిన కొన్ని జంతువులు మరియు పక్షుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగును గాక. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం లగును గాక. ఆమేన్. లేవియా కాండంలో దహన బలికి అవసరమైన జంతువులను ఏది వధించాలని నేర్చుకున్నాం. ఎద్దు, గొర్రె, మేక, పావురము, గువ్వ. ఎద్దు ఎందుకు అర్పించాలి? ఎద్దు చాలా పెద్దది, బలము కలిగింది, మిక్కిలి విలువైంది. ఎద్దు తన యజమానునికి నమ్మకంగా ఉండేది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాటలు రాయబడింది. ఆయన నమ్మకత్వాన్ని యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్న మాటలు ఫిలిప్పీ పత్రికలో రాయబడ్డాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చెప్పినవాడై తను తాను తగ్గించుకొనెను. ఇక్కడ ఆయన నమ్మకత్వాన్ని గురించి రాయబడింది. ఎద్దు నమ్మకమైంది. ఎవరికి? యజమానికి. కొన్నిసార్లు బండి తోలే వ్యక్తి నిద్రపోయినా, ఆయన ఎక్కడైనా ఆగిపోయినా ఆ ఎద్దు తన దారెంబడి తను వచ్చి ఇంటికి వచ్చేస్తుంది. అంత నమ్మకమైంది అనమాట. తర్వాత గొప్ప బరువులు మోసేది ఉంది. ఈ బరువులు మోసేది ఎద్దుగా యేసుక్రీస్తు వధించబడ్డని చెప్పడానికి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. ఆయన భారాలు మోసినట్టుగా రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనం అందరము గొర్రెల వరే త్రోవ తప్పితివి, మనలో ప్రతి వాళ్ళను తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను, నోరు తెరవలేదు. ఆయన మీద మన భారము మోపబడింది. ఇక్కడ 53వ అధ్యాయం మొత్తంలో రాయబడింది. ఇంకొకటి గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53:7లో ఉంది. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు, బొచ్చు కత్తురించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రె నిశ్శబ్దంగా ఉంటుంది. గొర్రెకు తెలియదు వధిస్తున్నట్టుగా. యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు ప్రవచనాలని, కానీ ఆయన నోరు తెరవలేదని రాయబడింది. ఎందుకు ఈ ఛాయలు చెప్తున్నా అంటే, లేవియా కాండంలోని ప్రతి మాట, ఏది అధ్యాయం తీసుకున్నా, ఏ గ్రంథం తీసుకున్నా నూతన నిబంధనలు నెరవేర్చబడ్డట్టుగా ఉంది. ఈ గొర్రెపిల్లలాగా యేసుక్రీస్తు ప్రభువుకి సూచనగా ఉంది. ఎందుకు గొర్రెపిల్లని అర్పించాలి దహన బలికి అని? అపోస్తుల కార్యం 8:32లో ఉంది. తర్వాత యెషయాలో ఉంది. గొర్రెపిల్లను ఎందుకు వధిస్తారు అనేసి అంటే, గొర్రెను ముందు సిద్ధం చేస్తారు, గొర్రెను వధిస్తారు, గొర్రె రక్తాన్ని తీసేసి ఆ బలిపీఠం కింద వేస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఆ ఈటతో ఆయన చూసినప్పుడు, శతాధిపతి ఆయన చనిపోయిండా లేదని చూడడానికి ఈట చూసినప్పుడు నీరు రక్తం వచ్చినట్టుగా ఉంది. అట్లా ప్రతి రక్తపు బిందువు కూడా ఆ బలిపీఠం క్రిందికి, శిలువ వేయబడ్డ స్థలంలో ఆ బలిపీఠం క్రింద యేసుక్రీస్తు ప్రతి రక్తపు బొట్టు కూడా కార్చబడింది. అదేవిధంగా దహన బలి అర్పించబడాలి. తర్వాత పావురము లేదా గువ్వ. ఇది దుఃఖాక్రాంతుడైన యేసుని గురించిన మాట ఉంటుందన్నమాట. ఇది పోలికలు ఉంటాయి. తర్వాత ఎంత పవిత్రమైనదంటే, అది చాలా పవిత్రమైనది జంతువు, పక్షి పావురం. మత్తయి సువార్త 10:16లో కూడా దీని గురించి రాయబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపబోతున్నాను గనుక పాము వలె వివేకంగాను, పావురం వలె నిష్కపటులై ఉండుడి. పావురము నిష్కపటమై ఉంటది. మనము ఆది కాండంలో కూడా చూస్తాం.
అక్కడ నోవాహు కాలంలో వర్షం వచ్చినప్పుడు వర్షం అంతా భయంకరమైన వర్షంతోని భూమి అంతా నిండిపోయినప్పుడు ఆ నేల ఆరిందా లేదా చూడడానికి మొదట కాకిని పంపిస్తారు. ఆ కాకి తిరిగి రాదు, కానీ పావురం వెళ్ళి అక్కడ కాలు మోపడానికి కూడా స్థలం లేదని వెనకకు వచ్చేస్తుంది. ఆరిన తర్వాత ఒలివ మొక్కను తీసుకొని నోట కరుచుకొని వస్తుంది దాని సంకేతంగా. అంత పవిత్రమైనది పావురం. పావురం వల్ల నిష్కాపటులై ఉండుడి. యేసుక్రీస్తు నిష్కాపటుడు, ఆయన అబద్ధం ఆడని వాడు అని రాయబడింది. హెబ్రీ పత్రిక 7:26 కూడా ఈ మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. ఈ పోలికలు ఎందుకు చెప్తున్నాను అంటే, లేవియా కాండంలోని దహన బలికి వాడే జంతువులు యేసు క్రీస్తును పోలి ఉన్నాయి అనే మాట నిర్ధారణ చేయడానికి ఈ మాటలు మీకు ఎత్తి చూపిస్తున్నాను. 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషి నిష్కలంషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. పవిత్రుడు, నిర్దోషి, దోషం లేనివాడు, కల్మషం లేనివాడు, పాపులం చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇది పావురపు లక్షణం. కాబట్టి తర్వాత గువ్వ. ఈ గువ్వ చాలా సొగసైనది. కీర్తన 68:13 రాయబడింది. కీర్తన 68:13. ఏ ఏ జంతువులు పక్షులు వధించాలా వాటికి దేవునికి గల పోలికలు మనం చూసుకుంటున్నాం. కీర్తనలు 68:13. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లు వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పినట్లుంది. గువ్వ ఎలా ఉంటుందో ఇక్కడ రాయబడింది. పరమగీతంలో కూడా ఉంది గువ్వ గురించి. దాని కళ్ళు ఎల్లప్పుడూ నీళ్ళతో నిండి ఉంటాయి. తర్వాత అవి సాధువులైన వాటిగా ఉంటుంది. ఇవి పాపులమైన మనుషులకు మనుషులను కాపాడడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఈ గువ్వను అర్పిస్తే అంతటి అంటే దానికి సమతుల్యంగా చేశాడనమాట. తర్వాత హృదయం బద్దలైనప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. తర్వాత ఇది బీదలు అర్పించే అర్పణం. హృదయం ఎవరికి బద్దలైంది? యేసుక్రీస్తు ప్రభు లోకంని ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడంటే తన రక్తాన్ని పాపుల కొరకు మనకందరి కొరకు ఆయన వధించబడ్డాడు. ఆయన రక్తం ద్వారా మనం అందరము విమోచింపబడ్డాం. ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే మనకు విమోచనం. కాబట్టి ఇది బీదలు అర్పించే అర్పణ. లూకాసు వార్త 2వ అధ్యాయం 24లో ఎవరో అర్పించారో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభును తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం 24వ వచనం. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు, అతని నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇక్కడ ఆమె గువ్వలు 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. గువ్వల జతనని ఏమేమి అర్పించాలా? ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకు. ఎవరు? యోసేపు మరియలు గువ్వల్ని తీసుకొని పావురపు జతలు తీసుకొని వచ్చినట్టుగా ఉంది. అంటే బీదలు అర్పించే అర్పణ. దహన బలి విధానం నేర్చుకున్నాం. దహన బలికి కావలసిన పశువులు ఎద్దు, గొర్రె, పావురము, గువ్వ, వీటి గురించి నేర్చుకున్నాము. వాటి ప్రత్యేకత, వాటికి యేసుక్రీస్తు ప్రభుకున్న పోలికలు నేర్చుకున్నాం. ఆ పోలికల్లో మన అప్లికేషన్ ఏంటి అని అంటే, ఇవన్నీ పాత నిబంధన కాలం కదా. ఇప్పుడు మనకి ఏం ప్రయోజనం అంటే వాటి ప్రతి మాటలో ఒక అప్లికేషన్ ఉంటుంది. గువ్వలాగా యేసుక్రీస్తు ప్రభు కన్నీరు కార్చాడు అని ఉంది. పావురంలాగా పవిత్రుడు అని ఉంది. ఎద్దులాగా బలమైన వాడు ఉంది. మగదాన్ని అర్పించాలని ఉంది. లోపము లేని వాడైనుంది. తర్వాత గొర్రె సాధువైన జంతువు. దీనికి యేసుక్రీస్తు ప్రభుకు సూచనగా, పోలికగా, ముంగుర్తుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రత్యేకించబడిన పశువులను మాత్రము అర్పించాలి. అర్పించే విధానం నేర్చుకున్నాం. అర్పించిన తర్వాత ఇప్పుడు మనకేంటి అప్లికేషన్ అంటే, మనం నూతన నిబంధన కాలంలో 2000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్న మనుషులం కాబట్టి బలి అయిన యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. ఆయన రక్తానికి విలువ ఇవ్వాలి. మనము ఆయన చేసుకున్న నిబంధనను తూచా తప్పకుండా పాటించాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇట్టి మాటలు దేవుడు దీవించుగాక. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా,
పరమ పావనాత్మ నీదు వరము నీయుమా ఆత్మ నింపుమా కలుషదోష భారములే బ్రతుకు కృంగదీసినవి వ్యాధి బాధలేకములై ఖేదమాయను ఘన దైవమా ఘన దైవమా నిదాపు చేర్చి ప్రాపు చూపుమా అనుదినము నీదు ఆశ్రయాన సేదదీర్చుమా ఆత్మ నింపుమా అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి పొడలు పాప పొడల చేత ఏహ్యమాయను కరుణాత్మశ్రీ కరుణాత్మశ్రీ ఈ తరుణమిల్చి శరణమీయుమా తృణమైన బ్రతుకు తూలిపోక జాలి చూపుమా ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా పరమ పావనాత్మ నీదు వరము నీయుమా